నమస్తే అండి. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో నేను చెప్పిన మాటలను బట్టి మీ నమ్మకాన్ని సంపాదిస్తాను. అంటే మీ ట్రస్ట్ సంపాదిస్తాను. నేను చేసే ఉద్యోగాన్ని బట్టి కాదని చెప్పి చెప్పాను. అందులోనే సోషల్ మీడియాలో మిస్‌ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేయటం ఏంటి? అసలు ఎలా స్ప్రెడ్ అవుతుంది? మీకు ట్రస్టెడ్ సోర్సుల నుంచి కూడా ఎలా స్ప్రెడ్ అవుతుందని ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను. సోషల్ మీడియా, డ్రగ్ అడిక్షన్ లాంటిదని కూడా చెప్పాను. సో, దాని మీదనే మరికొంచెం ఎలాబరేట్ చేస్తూ అసలు ఎలాంటి మానసిక స్థితిలో ప్రజలు ఇలాంటి మిస్‌ఇన్ఫర్మేషన్‌కి ఆకర్షితులవుతారనే విషయం గురించి ఇందులో ప్రస్తావించబోతున్నాను. ఇదేటో మేధామథనం లాగా మీకు అనిపించొచ్చు గానీ, ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడానికే ప్రయత్నిస్తాను. స్వచ్ఛమైన తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. మధ్య మధ్యలో ఇంగ్లీష్ దొర్లితే క్షమించేయండి. అత్యంత ప్రమాదకరమైన 10 మాదక ద్రవ్యాలు 10 మోస్ట్ డేంజరస్ డ్రగ్స్ ఏంటని నేను గూగుల్ చేస్తే వచ్చినవి ఇవండి. మొదటిది ఆల్కహాల్, మద్యం. ఫెంటనాల్. ఫెంటనాల్ అంటే ఎనస్థీషియాకి ఇచ్చే డ్రగ్ ఇది. మనిషిని కంప్లీట్‌గా నాకౌట్ చేసి ఆపరేషన్స్ చేసే ఎనస్థీషియా డ్రగ్ అది. హెరాయిన్, కొకేన్ అగైన్ ఫుల్ డీటెయిల్స్ అనవసరం లేదు. మెథాంఫెటమిన్, ఎగ్జానెక్స్, ఆక్సికోడోన్, కెటమిన్. ఇలాన్ మస్క్ వాడతాడు ఇది యాజ్ ఎ రిక్రియేషనల్ డ్రగ్, నాట్ యాజ్ ఎ ప్రిస్క్రిప్షన్ డ్రగ్. మోర్ఫిన్, పెయిన్ కిల్లర్, డయాజఫామ్. ఇవి టాప్ డ్రగ్స్. ఇందులో సోషల్ మీడియా ఒకటి. దీనికి వాటికున్నంత డేంజర్ లేదు గానీ, ఇది ఒక రకమైన డేంజరస్ డ్రగ్ అనే నేనైతే భావిస్తాను. ఎందుకంటే ప్రజలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా గానీ దాని ప్రభావం ఉంది. ఆ ప్రభావం వల్లనే ఎన్నికలు తారుమారవుతున్నాయి. ప్రజల జీవితాలు చెల్లాచెదరవుతున్నాయి. డ్రగ్ యూజ్ వల్ల జరిగేది కూడా అదే కదా! అసలు డ్రగ్ యూజ్ వల్ల ఏమవుతుందనే దానికి ముందు ఒక బాడీ కెమిస్ట్రీ కొంచెం చెప్పాలి. బాడీ కెమిస్ట్రీలో మనిషి కదలికలకి, శ్రద్ధకి, జ్ఞాపక శక్తికి, మంచి చెడు విచక్షణలకి శరీరంలో కొంత డోపమిన్ అనే ఒక కెమికల్ ఉండాలి. అది అవసరం. ఆ డోపమిన్ మనకు ప్రేరణ కూడా ఇస్తుంది. ఆ కెమికల్ యొక్క కాంపోజిషన్ అక్కడ స్క్రీన్ మీద పెట్టాను. ఈ డోపమిన్ అనేది పార్కిన్సన్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే కదలికలు వాళ్ళ కంట్రోల్‌లో ఉండవు. మీరు ఏదైనా సాధించినా, సరదాగా ఏదైనా చేసినా, ఇష్టపడి తిండి తిన్నా, శృంగారంలో పాల్గొన్నా, డబ్బు సంపాదించినా, ఆటల్లో గెలిచినా, మాదక ద్రవ్యాలు తీసుకున్నా, మెదడులో ఈ డోపమైన్ కొంచెం ఎక్కువ రిలీజ్ అవుతుంది. అది మీకు మంచిగా అనిపిస్తుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా అనిపిస్తుంది. జంకు, భయం, సిగ్గు తగ్గిపోతాయి. ధైర్యం పెరుగుతుంది. ఇది డోపమైన్ మీకు అందించే బహుమతి ప్రక్రియ. బహుమతి ఫ్రీగా ఇవ్వట్లేదు. దానికి మీరు కొంత ధర చెల్లించాల్సి ఉంటుంది. ఏంటి? మీ కదలికల్లో తేడా వచ్చేస్తుంది. తాగినవాడు ఎప్పుడు తిన్నగా నడవలేడు. శ్రద్ధ, ఫోకస్ చేయలేడు. జ్ఞాపక శక్తి మర్చిపోతాడు. విచక్షణ, మంచి చెడుల మధ్య ఆలోచన ఉండదు. ఇవన్నీ క్షీణిస్తాయి. ఇది ఆ డోపమైన్ ఇచ్చే బహుమతికి, ఆ యూఫోరియా, ఆ మంచి ఫీలింగ్‌కి మీరు చెల్లించే ధర. మాదక ద్రవ్యాలు ఏదైతే ఇస్తాయో మీకు అదే రకంగా ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం ఏదో మీలో కలిగింప చేస్తుంది ఆ సోషల్ మీడియా పార్టిసిపేషన్‌లో. ఉదాహరణకి సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా రావచ్చు. ఏంటి? మీరు ఒక ఫోటో పెట్టుకొని విపరీతంగా లైక్స్ వస్తే మీకు ఆనందం వస్తుంది. కానీ ఎవరో ఫోటో పెట్టుకొని ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు చాలా అందంగా ఉంటే, మీరు అంత అందంగా లేదని మీకనుకుంటే, వాళ్ళకి ఎక్కువ లైక్స్ వస్తే మీరు అసంతృప్తి పాలవుతారు. అసూయతో మగ్గుతారు అన్నది చూసారా? అది ఒక రకమైన నెగెటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు డ్రగ్స్ అన్నీ యూఫోరియానే కాదు. దాంతో డిప్రెషన్ కూడా వచ్చేస్తది ఆ డ్రగ్స్‌తో. అది ఐ మీన్ ఆ లిస్ట్‌లో నేను పెట్టలేదు. అంటే మానసిక బలహీనత ఉన్నవాళ్ళు ఇలా డ్రగ్స్‌కి ఆసరాగా వెళ్తారు. అంటే ఆల్కహాల్ లిమిటెడ్‌గా తాగేవాళ్ళున్నారు. అతిగా తాగేవాళ్ళున్నారు. లిమిటెడ్‌గా తాగేవాళ్ళేంటంటే, ఆ మానసిక బలహీనతని కంట్రోల్‌గా పెట్టుకోగలుగుతున్నారు. బానిస అయిన వాళ్ళు ఆ మానసిక బలహీనతని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి బలహీనతలు ఉన్నవాళ్ళే ఇప్పుడు తనలో ఉన్న లోట్లను బయటికి చెప్పుకోలేక లోలోపల మగ్గుతున్న వాడికి సోషల్ మీడియాలో పార్టిసిపేషన్ వస్తే, అతనికి ఈ భయం, జంకు, సిగ్గు ఇయన్నీ పోతాయి. ముఖ్యంగా ఎనానిమిటీ, అనామికత్వం ఆపాదిస్తే అతనికి ఎవరిని ఎంత తిట్టగలిగితే అంత డోపమైన్ విడుదలవుతుంది. అంత ఆనందం కలుగుతుంది అతనికి. ఆ విధంగా సోషల్ మీడియాని జనాలు ఆశ్రయిస్తున్నారని సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. ఇక్కడ
ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ హోమ్ అంటే నాకు దరిదాపుల్లోకి తీసుకొస్తున్నాను ఒక కామెంట్, యూట్యూబ్లో వేసిన కామెంట్. ఎడ్యుకేషన్ మేక్స్ పీపుల్ స్టూపిడ్. ఇలాన్ మస్క్ అండ్ యూ సేమ్ టు సేమ్. ఇలాన్ మస్క్ స్టూపిడ్, నేను స్టూపిడ్. ఇతను కామెంట్ పెట్టాడు. సరే నేనేం చేశాను, షూర్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎనీవే, ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ అండ్ ఈవెన్ కాల్ మీ వెన్ ఐఎమ్ డూయింగ్ ఏ లైవ్ షో. ఐ వుడ్ లవ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఒక ముఖ్య విషయం, అతను ఎవరో నాకు తెలియదు, హ్యాండిల్ కూడా తినగలేదు, వేణు అట. సో సంబడి విత్ వేణు 7494 వాట్ ఎవర్. అతనే నా ఎదురుకు వస్తే నేను గ్యారంటీ ఇస్తాను, 100% రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. మన ఊర్లో మన చిన్నప్పుడు, నా చిన్నప్పుడు, ఇప్పుడు అంతా మారిపోయింది అనుకోండి, నా చిన్నప్పుడు మా ఊర్లో 2-3 కామందులు బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి అసూయపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి అబ్బురపడి అబ్బో మనం కూడా అంత డబ్బు ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గిట్టకపోతే ఏదో పక్కన ఎవరితో అలా చెవులు కొరుక్కుంటూ ఏదో చెప్పారు, కానీ ఇంటర్నెట్లో కోడైక్యూటాలు మాత్రం అప్పట్లో లేవు కదా. సో ఇప్పుడేంటి, ప్రపంచంలో ఎక్కడ ఏ శ్రీమంతుడో లేకపోతే బాగా చదువుకున్నవాడో ఎవరో ఏదో ఉంటే యాక్టివ్గా కనపడితే అతని ఫోరంలోకి దొరబడగలిగే అవకాశాలు ఉంటాయి. బై ద వే, అతను నా మీద కామెంట్ చేసిన దానికి కాదు, నేను అతన్ని ఉదాహరణగా తీసుకుని చెప్తున్నాను. అది కామెంట్ చేయమని కామెంట్స్ నేనే ఓపెన్ పెట్టాను. సో కామెంట్ చేయమని ఓపెన్ పెట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తాం అనకండి. అంటే నేను ఆ మనస్తత్వాన్ని నేను అర్థం చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. అందుకని ఇట్ డజంట్ బాదర్ మీ. ఆ కామెంట్ ద్వారా అతను ఒక విషయం బయట పెట్టాడు. అది ఈ సోషల్ మీడియా కానీ ఒక రకమైన, దీన్ని ఏమంటారంటే ఫ్రాగ్మెంటెడ్ మీడియా. మీకు కావలసినది మాత్రమే మీరు వెళ్ళి వినే దాన్ని ఎకో చేంబర్, అది ప్రతిధ్వని గుహ. దాంట్లోకి వెళ్ళి మీరు అరుచుకుంటే మీ గొంతు మీకే వినపడుతుంది, అబ్బా సమగా ఉంటుంది. అలాంటి అవుట్లెట్స్కి వెళ్ళి వింటారు. మీకు ప్రతిగా ఏం చెప్పినా మీకు రుచించదు. అది ముఖ్యమైనది ఏంటంటే ప్రతిగా సరే ఖచ్చితంగా ఈ విమర్శ వస్తుంది నేను చెప్తున్నాను కాబట్టి. నువ్వు అంటున్నా, నువ్వు వింటావా అంటే ఎస్, ఐ డూ లిసన్ టు ఆల్ అదర్ వ్యూ పాయింట్స్. ఐ కన్సిడర్ దట్ ఇన్ మై ఒపీనియన్స్. ఇప్పుడు ఇది ఇలా జరిగిందని నాకు తెలిసినప్పుడు మీరు వచ్చి కాదు ఇలాగే జరిగింది అన్నారనుకోండి, ఖచ్చితంగా ఇది ట్రూత్ ఈజ్ ద ట్రూత్. యూ కెనాట్ టెల్ మీ దట్ యువర్ వెట్టింగ్ ప్రాసెస్ ఈజ్ బెటర్ దాన్ మీ. సరే, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, సోషల్ మీడియా ద్వారా మనుషులు కోల్పోతున్న ముఖ్యమైన గుణం విచక్షణ. ఇది మంచి, ఇది చెడు, ఇలా మాట్లాడచ్చు, ఇలా మాట్లాడకూడదు అని. ఆ సోషల్ మీడియా మనకి ఇచ్చే అనామికత్వం ఉంది చూసారా, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం. నేను చేయను. నేను నా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటికీ నా పేరు ఉంటుంది. నా వివరాలు పూర్తిగా అయితే ఎక్కడా పెట్టను. నా ఫ్యామిలీ వివరాలు అసలు పెట్టను, ఎందుకంటే కొంత ఆ విచక్షణ నాకుంది కాబట్టి. ఈ విచక్షణ అనేది ఏంటి, అదొక సాంఘిక కట్టుబాటు, సోషల్ కాన్స్ట్రక్ట్. ఇది మంచి, ఇది చెడు అని చెప్పగలగడం, ఒక మనిషి ముఖం మీద అనలేని కటవు మాట, దురుసైన మాట, లేకపోతే బూతు మాట ఫోన్లోనో మీ కంప్యూటర్లోనో తీసుకుని టైప్ చేసేయటం చాలా సులువు, చేసేయచ్చు. వేణుగారు, ముందుగా సారీ, మీరు కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే మీ కామెంట్ ఎందుకు ఎంచుకున్నానంటే, మీరు పబ్లిక్ ఫోరంలో పెట్టారు, ఇట్స్ ఫెయిర్ గేమ్. మీరెవరో నాకు తెలియదు, మీరు ఎదురుగా కనపడ్డా కానీ ఇదే చెప్తాను మీకు, అయితే మర్యాదగా చెప్తాను. మీరే అంటాను నువ్వు అన్నావు, అలాగే లేకపోతే ఎవరే అన్నావు, బూతులు అంతకంటే తిట్టున్నావు. సో ఇది నా సంస్కారం, గ్యారంటీ. మీరు నాకు ఎదురుగా పెడితే అలా మాట్లాడు. దట్స్ వై, అందుకనే నేను నేరుగా కెమెరాలాగా చూసి మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. నేను బూతులు రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బియాండ్ రిపేర్లు అండి. సో వదిలేదు. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది, ఐ కెన్ కమ్యూనికేట్ విత్ యూ ఆర్ ద పీపుల్ లైక్ హిమ్. అందుకనే చెప్తున్నాను, ఇలాంటి మనస్తత్వమే ట్రంపిజానికి పునాది. ఇలీటిజం, ఇంటలెక్చువలిజం, వాళ్ళు నన్ను చిన్న చూపు చూశారు, వాడికి యూనివర్సిటీ డిగ్రీలు ఉన్నాయి, వాడికి పిహెచ్డి ఉంది, వాడు నన్ను చిన్న చూపు చూశారు. నిజంగా చూసారా? ప్రాబబ్లీ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ డిడ్. దట్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ దే ఆర్ రాంగ్. వాళ్ళ కమ్యూనికేషన్ రాంగ్గా అయ్యి ఉండొచ్చు. దట్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ దే ఆర్ రాంగ్. ఇన్ అదర్ వర్డ్స్, ఇప్పుడు ట్రంప్ చేయబోతున్న దారుణాల గురించి నేను జూలై నుంచి ఇలా యూట్యూబ్లో ఛానల్ పెట్టి ఇల్లెక్కి కూస్తున్నాను.
చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే చాలా మంది రియలైజ్ అవుతున్నారు. అంటే ఈ మనస్తత్వాన్ని నేను క్రోడీకరించాలంటే ఒక్క మాటలో ఇన్సెక్యూరిటీ. నా దగ్గర డబ్బు లేదు, వాడి దగ్గర డబ్బు ఉంది. వాడు పెద్ద మనగాడిని అనుకుంటాడు, నన్ను చిన్న చూపు చూస్తున్నాడు. కనెక్షన్ అతను చిన్న చూపు చూసినా చూడకపోయినా ఇతని భావన అది. హీ విల్ ఫైండ్ ఎ వే. అతను అన్న మాటలో ఏదో ఒకటి చేసి అందుకే కదా ఇలా అన్నాడు అంటాడు. అది డబ్బున్నవాడు డబ్బు లేనివాడి మధ్య. అలాగే చదువున్న వాడికి చదువు లేనివాడికి. వాడు ఏదో పెద్ద పొడి చేసాడు, ఇన్ని డిగ్రీలు చదువుకున్నాడు, ఆడికి నాకంటే ఎక్కువ తెలుసు అనుకుంటాడు అని. వీడికి మరి చదువు ఉందా కానీ ఏదో ఇన్సెక్యూరిటీ ఎక్కడ ఉంది. ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడో మాస్టర్స్ డిగ్రీ చేశాడో వాట్ ఎవర్. అలాగే హోదా. ఇది ఫలానా ఉద్యోగంలో ఉన్నవాడు ఫలానా ఉద్యోగం, నాకు ఉద్యోగం లేదు, నేను పొరంబోగ్గా ఉన్నాను. లేకపోతే అదే ఇంకో రకంగా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది, వాళ్ళు అనుకున్నంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ప్రజలు. వాళ్ళు కూడా ఎవరినో స్కేప్ కోట్స్ని చూసుకుంటారు. ఓ వీడు పెద్ద ఇలీట్, వీడు యూనివర్సిటీ ప్రొఫెసర్, లేకపోతే వీడు ఒక లిబరల్, లిప్టార్డ్, ఇట్లా పేర్లు పెడతారు. ఈ వీడియో అనేది ఇప్పటికే 10 నిమిషాలు దాటిపోయిందండి. 11-12 నిమిషాలు ఎలా ఉంది. బాటమ్ లైన్ ఏంటంటే నేను ఈ ఈ సోదంతా చెప్పింది ఒకటి, సోషల్ మీడియా ఒక డోపమీన్ ఇండ్యూసింగ్ డ్రగ్ లాగా చెప్పాను. ఆ డోపమీన్ దాని వల్ల ఫలితం చెప్పాను. ఎలా ఇండ్యూస్ అవుతుంది అనే దాన్ని చెప్దామని అనుకున్నాను. అది కుదరట్లేదు. ఈ వేణుగారి ఎగ్జాంపుల్ చెప్పేదానికంటే ఒక వీడియో క్లిప్ తీసుకుని దాంట్లో ఆ డోపమీన్ ఇండక్షన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి చెప్తాను. మరొక విషయం, సోషల్ మీడియా అనేది నాట్ నెసెసర్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్సెట్రా ఎట్సెట్రా. మీరు యూట్యూబ్లో వీడియోస్ కన్జ్యూమ్ చేసుకున్నా కానీ అది సోషల్ మీడియానే. అలాగే ఫేస్బుక్లో రీల్స్ కన్జ్యూమ్ చేసుకున్నా కానీ అది సోషల్ మీడియానే. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే వీడియో కాంటెంట్ రెగ్యులర్ టీవీ నుంచి కూడా వస్తుంది. సో ఇన్ అదర్ వర్డ్స్, ట్రెడిషనల్ మీడియా ఈజ్ ఆల్సో బికమింగ్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా. మీ కన్జంప్షన్ హ్యాబిట్ని బట్టి ఉంటుంది అది సోషల్ మీడియా డెఫినేషన్ అనేది. నాట్ నెసెసర్లీ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ దిస్ కాంటెంట్ అన్నమాట. అదొకటి గమనించండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ డోపమీన్ ఎలా ఇండ్యూస్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడతాను. ఇట్స్ జస్ట్ అగైన్ మేధామథనం, ఇంటలెక్చువల్ బుల్షిట్ అనుకోండి, వాట్ ఎవర్. సో ప్లీజ్ జాయిన్ మీ ఆన్ దాట్ వన్. అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే ఒక లింక్ పెడతాను దానికి. చా